పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి రొటీన్గా కాకుండా వెరైటీగా 5 నిమిషాల్లో అయిపోయే ఈ డోనట్ రెసిపీ ఒకసారి చేసి పెట్టండి. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ స్లైసెస్ వేసుకోండి. చుట్టూరా బ్రౌన్ పార్ట్ కట్ చేసి, నేనైతే ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే కొంచెంగా కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఒక సాఫ్ట్ డో తయారు చేసుకోవాలి. పాలు ఎక్కువ కూడా దీనికి పట్టవన్నమాట. సో పాలు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయండి. ఎక్కువ అయిపోతే పిండి పలచగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కొంచెంగా పోసుకొని మంచిగా డోను తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులోంచి కొంచెం తీసుకొని మీకు నచ్చిన డోనట్ షేప్ చేసుకోవడమే. సో ఇలా అన్ని డోనట్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ డోనట్స్ని మీడియం ఫ్లేమ్ మీద బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల దీని మీద మనం చాక్లెట్ సిరప్ని తయారు చేద్దాము. మనం డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ రెండు ఉంటే మీరు డబల్ బాయిలింగ్ మెథడ్లో దాన్ని మెల్ట్ చేసుకోండి. నేను ఓన్లీ ఇక్కడ డోనట్ మీద డార్క్ చాక్లెట్ మాత్రమే వేస్తున్నాను. నా దగ్గర ఇది మాత్రమే ఉందన్నమాట. సో డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాక ఈ డోనట్ని దాంట్లో డిప్ చేసుకుని లాస్ట్ ఇంకా మీ కిడ్స్కి ఫేవరెట్ అయిన నట్స్తో గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ అండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. సో